పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం ముప్పనివారిగూడెంలో పొగాకు రైతు మృతి కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. రైతు వెంకటేశ్వరరావు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో పూర్తిగా గిట్టుబాటు ధర లేకపోవడంతో పూర్తిగా తీవ్ర ఆవేదన చెందారు. కుటుంబ పెద్దనే కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో మాట్లాడదాం. ఏమండి అసలు ఎలా చనిపోయారైనా ఏంటి అసలు? పొగాకు అప్పుల కారణంగా ఇదయ్యారు మా నాన్నగారు పాల వెంకటేశ్వరరావు గారు. ఆయన మామూలుగా పొగాకు వర్షాల కారణంగా ఫస్ట్ ఒకసారి పొగాకు వేసి అవి దున్నేసి మళ్ళీ రెండోసారి వేశారు. బ్యాంకు అప్పు 15 లక్షల దాకా బ్యాంక్ అప్పు, బయట ఒక 10 లక్షలు 25 లక్షలు అప్పు చేశారు. దాని కారణంగా ఈయన ఆందోళనకు గురయ్యాడు. మార్కెట్ ఒకటి బాగా డౌన్ అయింది. మొన్నే మాది 3.5, అందులో 8,000 ఇస్తే 2 కొన్నారు, మిగతా వెనక్కి వచ్చేసినాయి. బంట వాళ్ళు అందరూ వచ్చి ఇంటికాడ వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వడం వల్ల ఇవ్వాలి వాళ్ళకి. దాని గురించి వాళ్ళు ఇక్కడే ఉంటానని చెప్పేసి ఆందోళన చేశారు వాళ్ళు కూడా. దానికోసం ఈయన టెన్షన్ పెట్టుకున్నారు. మామూలుగా నైట్ అంతా మేము ఇద్దరం మాట్లాడుకున్నాం కూర్చొని. మాట్లాడుకున్న తర్వాత పొద్దుటే లేచిన తర్వాత కొంచెం నొప్పి వస్తుంది అన్నారు. సడన్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇలా జరిగింది. మేము ప్రభుత్వం తరపున మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం. అలాగే మా నాన్నకు జరిగినట్టు మిగతా రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా రేటు విషయంలో కొంచెం పెంచితే బాగుంటుంది. మాకు జరిగింది మిగతా వాళ్ళకి కూడా జరగకూడదని కోరుకుంటున్నాను. గతంలో దగ్గర 400 అలా ఉండేది. ఇప్పుడు 240, 260 అంటున్నారు. సకానికి 170కి వచ్చేసింది ప్రజెంట్. దానివల్ల కొంత ఆందోళన చెంది ఆ రోజు నైట్ నాతో డిస్కషన్ చేశారు. నాన్న మరి ఇలా ఉంది, బయట అప్పులు తెచ్చాను, అందరూ చేత సర్లే నాన్న నేను చూస్తాను, నువ్వేం కంగారు పడకు అని మీ ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం నైట్. నేను వేరే గుమస్తా చేస్తానండి, వేరే ఫ్యాక్టరీలో పని చేస్తుంటాను. ఆందోళన నేను ఆల్రెడీ నాన్నగారితో ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను నాన్న. ఈయన ఆ రోజు నైట్ ఆలోచించడం వల్ల ఎందుకో మార్నింగ్ నొప్పి వస్తుందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇలాగా ఇలా జరిగింది. మీతో ఏం చెప్పారా ఇలా ఇస్తే ఏంటి పరిస్థితి? వ్యవసాయం వల్ల నాకు నీరసంగా ఉంది. ఈ అప్పులు కట్టాలి, వాళ్ళు అప్పులు ఉన్నాయి. ఈ పంట వాళ్ళు చూస్తే రోజు వచ్చి వెళ్తున్నారు. ఆ పంట వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని ఆందోళన పడిపోయి ఆయన నీరసంగా ఉండేవారండి. నీరసంగా ఉండి అంతలో మా అబ్బాయి వచ్చాడండి. మా అబ్బాయి వచ్చి, నాన్న నువ్వు అంత ఆందోళన పడకు, నేను చూసుకుంటాను అన్నాడు. అన్నా కానీ మనిషి నీరసం అయిపోయారండి. నీరసం అయిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే అక్కడే అనారోగ్యంతో ఎగసాయి కబులేనండి. 10 ఎకరాలు చేశారండి కబులు ఎగసాయి. 10 ఎకరాలు చేతంలో అప్పులు అయిపోయి బ్యాంకుతో అలాగైపోయారండి. గుండెపోటు వచ్చి అక్కడే చనిపోయారండి. మాకు ఏదన్నా న్యాయం చేయాలండి. నాకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మా కుటుంబానికి ఎక్కువ ఆధారం చేయండి. మీ నాన్నగారు ఫస్ట్ నుంచి వ్యవసాయమేనా అసలు ఏంటి? ఫస్ట్ నుంచి వ్యవసాయమేనండి నాన్నగారు. అస్సలు వ్యవసాయం అంటే ప్రాణం అండి ఆయనకి. అందరూ అనేవారు మీ నాన్నగారిలాగా ఎవరు చేయరు అనేవారు. మమ్మల్ని ఆడపిల్లలైనానండి కాలు బయట పెట్టనివ్వలే. కష్టపడండి ఒక్క చేతి మీద మమ్మల్ని పెంచి పెద్ద చేశారండి. అసలు పెద్దలుడు ఇదయ్యాక కుంగిపోయారండి. తర్వాత ఈ పొగాకు రేట్లు లేకపోవడం కొంచెం ఆలోచించారండి. ఆలోచనలో ఉన్నారండి. అప్పుడే నేనే ధైర్యం చెప్పేదండి. నేనంటే బాగా ఇదండి నాన్నగారికి. తీసుకెళ్ళామండి నా చేతుల మీద. నేనే తీసుకెళ్ళాను. చెప్పుకునేవారండి, రేట్లు లేవమ్మా, ఏమందులు అమ్మి సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం తీర్చుకుందాం అనుకునేవారండి. కానీ చాలా ధైర్యం ఉండేవారు. ఈ సంవత్సరం నష్టం వచ్చిందని ఎప్పుడు వ్యవసాయం అయితే మానలేదండి. వ్యవసాయం అయితే మానలేదండి అసలు. ఎప్పుడు కూడా ఎప్పుడు కవులకేనండి. అసలు మనకు సొంతంగా ఏం లేదండి. అసలు రెక్కల మీద ఇల్లు కట్టుకున్నారండి, మాకు దారి చేశారండి. మనకు సొంతం అంటూ ఏమీ లేదండి. మా నాన్నగారు కష్టార్జితం అండి అదంతా. పాలేరు మానేసినా ఆయనే చేసుకునేవాడండి పాలేరు పని కూడా. ఈ తోటలు పాడవడం, మళ్ళీ దున్ని వేయడం, కొంచెం బయట పడేవారు కాదండి. ఏదన్నా బాధ వచ్చినా
ఎంతో కష్టం వస్తే కానీ నాకు చెప్పుకునేవారు కాదండి. చెప్పారండి అలా ఉందమ్మా అంటే, కంగారు పడక నాన్న, పోన్లీ ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరంలో అనేదాన్ని అండి. ఆల్రెడీ ఇది అవడంలో ఈ పిల్లల బాధ్యత నాన్నగారి మీద పడిందండి. బావగారికి ఇద్దరు అమ్మాయిలండి, ఇద్దరు మనవరాలు పెళ్ళిళ్ళు ఆయన చేతుల మీద చేసుకున్నారండి. ఈలోగా జరిగిపోయింది. మాకు జరిగినట్టు మిగతా ఎవరికి జరగకుండా చూసుకోండి అంతే. పొగాకు రైతులకు చూస్తున్నామంటేనండి, ఇది ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం పొగాకు కొనటంలో చాలా ఇదిగా ఉందండి. రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. పొగాకులు కూడా ఇంటికాడ ఎవరింటికాడ వాళ్ళ ఇంటికాడ బేళ్ళు అన్నీ కూడా అలాగే ఉంటున్నాయండి. ఎవరి ఇంటికి వెళ్ళినా అదేనండి, ఈ వ్యవసాయమేనండి మొత్తం అంతా కూడా. ఇక్కడ జరిగేది మొత్తం అంతా ఈ ఎన్ఎల్ఎస్ పొగాకు మీదే ఆధారం అండి. దీని మీద ఆధారపడి బ్యాంకుల్లో 15 లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చి వ్యవసాయం చేయడం వల్ల, ఇవాళ మార్కెట్ లేపడం వల్ల ఇప్పటికీ 4-5 నెలలు అయిందండి పొగాకు కంపెనీలు తీసి. బేళ్ళు అనేది వెళ్ళలేదండి. ప్రతి ఇంటికాడ ఈ పొగాకే ఇలాగే ఉండిపోయిందండి. అప్పులు చూస్తే అప్పులు తీసుకున్న వాళ్ళు అందరూ వచ్చి పంట వాళ్ళు అవనండి, వేరే వాళ్ళు అవనండి, మొత్తం మనం ఏదైనా చేసిన వాళ్ళు మనకి ఇచ్చిన వాళ్ళు గట్టు ఉంటే వాళ్ళేమో ఎప్పుడు అమ్ముతావు ఏంటని చెప్పేసానంటే మార్కెట్ లేకపోవడంలో అలా చూడవలసి వస్తుందండి. ఇక ఈ గవర్నమెంట్ కొంత చొరవ తీసుకొని మార్కెట్ ధర ఇస్తుందని ఎదురు చూస్తున్నారండి అందరూ కూడా. గవర్నమెంట్ మంచి చేద్దని చూస్తున్నామండి. పొగాకు రైతు అయితే రైతుల పరిస్థితి అసలు ఏం బాగోలేదండి. అందరూ బోర్డుకు వచ్చి 10 లక్షల రూపాయలు లోన్ చేశారు. అవి సరిపోక మళ్ళీ ఒక 5-6 లక్షల రూపాయలు అప్పు చేసి అందరం పొగాకు వ్యవసాయం చేసాం. కానీ పొగాకు రైతు పరిస్థితి అయితే వాళ్ళ మరీ అధ్వానంగా తయారైంది. గత 2-3 సంవత్సరాలు కొంచెం బాగుంది. అంతకుముందు అప్పుల్లో నుంచి కొంచెం కోలుకుంటున్నాము అనే లోపలనే మళ్ళీ ఒక దెబ్బ పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అనే పరిస్థితులు ఇక ఇవాళ వెంకటేశ్వర గారికి జరిగినట్టుగా ఇదే మార్కెట్ అయితే ఉన్న రైతులు కూడా ఇదే పరిస్థితి జరుగుద్ది. ప్రభుత్వం ఈ లోపల వాళ్ళ చర్యలు తీసుకుని గట్టిగా ఆదుకోకపోతే రైతుల్ని, ఇంకా ఉన్న రైతులు కూడా ఎంతమంది వెంకటేశ్వర గారి లాగా అయిపోతామో మాకు తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడైనా గవర్నమెంట్ స్పందించి దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కౌలు రైతుగా కూడా వెంకటేశ్వరరావు రైతు ఉన్నారో ఆయన పూర్తిస్థాయిలో కూడా వ్యవసాయమే జీవనాధారంగా కూడా ఇప్పటివరకు కూడా లాక్కుండా వచ్చారు. పూర్తిస్థాయిలో చూస్తే కనుక ఇప్పటికీ పొగాకుకు సంబంధించినటువంటి కౌలుకు సంబంధించి చూస్తే కనుక 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు. గతంలో చూస్తే కనుక ఒక సీజన్కి సంబంధించి చేసినటువంటి పంట పోవడంతో మరోసారి ఈసారి అన్న వస్తుందని ఆశతో కూడా పంట వేశారు. చూస్తే ఓవరాల్గా చూస్తే దగ్గర 25 లక్షల రూపాయల వరకు అప్పులు అయిపోయారు. అప్పు చూస్తే కనుక అదే ఆందోళనతో ఉండేవాళ్ళు. ఇంటికి దగ్గర చూస్తే కనుక పోతే కంపెనీకి సంబంధించినటువంటి పొగాకు బీళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండిపోవడం, వచ్చేటువంటి అప్పులు ఇచ్చినటువంటి వారు కానీ వీరు కానీ పూర్తిస్థాయిలో ఒత్తిడికి గురవడంతో చనిపోయారు. ఇప్పటికైనా కానీ తమ ఇంట్లో తాము ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాము, మిగిలిన ఇళ్లలో కూడా ఎలాంటివి జరగకుండా అంటే పొగాకు సంబంధించినటువంటి మద్దతు ధర ఇవ్వడంతో పాటు తమ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. శివాతో రాజు, సాక్షి, పోలవరం నుంచి.